ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చిలక జోషం అంటండి ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడుక ఉంది. ఇంతవరకు ఏ కాలం నుంచో చిలక జోషం ఉందండి. నమ్మండి, వినండి. 12 రాసుల మీద డిసెంబర్ నెల 1 తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏ రాశి మీద ఎంత గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం మొత్తం చెప్తా వినండి. చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం ఎట్లా ఉంది, కుంభరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది, కుంభరాశి వాళ్ళ గణితం చిలకమ్మ, కుంభరాశి వాళ్ళ శాస్త్రం. కుంభరాశి వాళ్ళకి స్వామి అయ్యప్ప, జగన్మాత, ఉజ్జయిని మహాకాళి, ఉజ్జయిని మహాకాళి శక్తిపీఠం, మహాకాళేశ్వరి జ్యోతిర్లింగం. ఎక్కడా? ఉజ్జయిని. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానాల లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఏవేవి? ఒకటి శ్రీశైల మల్లికార్జున, ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఒకటి కాశీ విశ్వేశ్వర్. కాశీ విశ్వేశ్వర్ జ్యోతిర్లింగం, విశాలాక్షి శక్తిపీఠం, మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం, మహాకాళి శక్తిపీఠం, శ్రీశైల మల్లికార్జున జ్యోతిర్లింగం, బ్రహ్మరాంబ శక్తిపీఠం. 12 జ్యోతిర్లింగం లోపల 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు. కానీ మీకు ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఒకసారి శ్రీశైలమన్నా వెళ్ళండి, కాశీనే వెళ్ళండి, లేకపోతే ఉజ్జయిననే వెళ్ళండి. అమ్మవారితో కలిసి మీరు వెళ్ళాలనుకున్నా కానీ ఒంటరిగా ఒక్కరు వెళ్ళకండి. ఒక తీర్థయాత్ర వెళ్ళాలంటే ఒక దేవస్థానంలో వెళ్ళి రావాలనుకున్నా కానీ భార్య బిడ్డలు అందరితో కలిసి నడవాలి. నేను ఒంటరికి పోతా స్వామివారికి దర్శనం చేసుకున్నంటే అది ఎవరికి నడుస్తుంటే సాధు సన్నాసినికి నడుస్తుంది. ఇంటి సంసారం ఉన్న తర్వాత భార్య భర్తలు పిల్లలు అందరూ కలిసి వెళ్ళి స్వామివారికి దర్శనం చేసుకొని అభిషేకం వస్తే అది చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే కుంభరాశి వాళ్ళకి జ్ఞానం తెలివి చాలా ఎక్కువ. ఎలా మాట ఇడుస్తారంటే ఏదన్నా మాట ఇడిస్తే బాణం సూటిగా ఇడుస్తారు మాట, భయపడరు. చదువు ఎంతవరకు చదవాలనుకున్నా అంతవరకు చదువు. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైనా మంచిగా వినండి నా మాట. ఈ కుంభరాశి వాళ్ళు ఎవరైతే డాక్టర్ చదువుకుంటారో వాళ్ళు చాలా పైకి వస్తారు. ఇలా అలా కాదు, మీరు నా మాట మంచిగా ధ్యానం పెట్టుకుని వినండి. ఈ కుంభరాశి వాళ్ళకి ఎవరైతే డాక్టర్ చదువుకుంటారో ఈ డాక్టర్ చదువుకి ఈ భగవంతుని దయ వలన ఈ రాశికి ఏమిటిదో కానీ కరెక్ట్ ఐస్కంతం కుదిరినట్టు కుదురుతుంది. ఒక్కొక్క మెట్టు లెక్కుతారు. రాజా బతుకుతారు. పనికి వెనుక జరగరు. పనికి మీ దగ్గర ఎట్లా ఉంటుందంటే పని ఏదైనా పని నిదానంగా ఆ పని పూర్తిగా అయిపోయిన తర్వాతని పక్కకు జరుగుతారు, లేకపోతే జరగరు. పనికి భయపడరు. ఏ పని అయినా కానీ మంచిగా ఓపికతోనే ఉంటుంది మీ దగ్గర. అదే బాగుంది. చదువు ఉంది, తెలివి ఉంది, జ్ఞానం బాగుంది. లైఫ్లో ఒక్కొక్క మెట్టు లెక్కేది కూడా ఉంది. కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు రావు, అంత జయమే జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళ దగ్గర మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం అవుట్ ఆఫ్ కంట్రీ వేరే దేశం వెళ్ళినా కానీ అక్కడ జాబ్ చేయాలనుకుంటే జాబు, లేకపోతే బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్, ఏది చేయాలనుకున్నా కానీ ఈ దేశం కాక వేరే దేశంలో వెళ్ళిన తర్వాత అక్కడ మంచిగా పేరు సంపాదించుకుంటారు, 4 రాళ్ళు సంపాదించుకుంటారు, నలుగుట్లా పైకి వస్తారు, రాజా బతుకుతారు. ఇంతవరకు ఈ రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ఎట్లా వచ్చిందంటే శని, అష్టమా శని కష్టముల పెట్టి రామ అన్నమ రామచంద్ర చేసి ఇట్లా చక్రం తిప్పించింది ఈ శని. మస్తు బాధపడ్డారు. ఏమాయరా ఏమా గతి, ఎట్లా ఏమా గతి, మేము బతుకుతామా సస్తమా, ముందర నడుస్తామా నడవమని చాలా బాధపడ్డారు. భగవంతుడు వెనక ఉన్నవానికి మీరు మరిచిండ్రు, మీ బాధ మే ఎగుకుంటా ఏమాయరా అన్నట్టు నడిచిండ్రు. అది కాదు, భగవంతుడు ఉన్నాడు. నారు పోసిన వాడు నీరు పోస్తాడు. భగవంతుడు మీకు చూస్తాడు, ఒక కళ్ళారా చూస్తాడు. ఎప్పుడు బాధ వస్తే అప్పనే రాడు, అది ఎప్పుడు పైకి తీసుకురావాలో అప్పనే పైకి తీసుకొస్తాడు. చేసే కష్టం ఇలాగే చేయండి, భగవంతుడు మీకు పక్కా పైకి తీసుకొస్తాడు. అదృష్ట బలం బాగుంది. ఇంటి లోపల కళ్యాణం చాలా రోజుల నుంచి ఆగిపోయింది. చేయాలనుకున్న వాళ్ళు ఈసారి చేస్తారు. రియల్ ఎస్టేట్ చేసి దాంట్లో ఇంతవరకు లాభం వచ్చిందో నష్టం వచ్చిందో కానీ ఇప్పుడు మాత్రం మేము పైకి వస్తామా కిందికి పోతాం అనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం పక్కా పైకి వస్తారు. ఇంతవరకు జరిగింది గత వదిలిపెట్టండి, ముందలైతే మీరు గ్యారంటీగా పైకి వస్తారు. ఈ కుంభరాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే రాజకీయం చాలా మంచిగా కలిసి వస్తుంది. రాజకీయంలో ఎట్లా వెళ్తారంటే నలుగురికి మీరు సాధారి చేస్తారు, సాయం చేస్తారు.
వాళ్ళు మీకు సాయం చేస్తారు, మీరు వాళ్ళకి సాయం చేస్తారు. వాళ్ళు మీకు ఎట్లా ప్రేమగా చూస్తారంటే చాలా ప్రేమతో చూస్తారు. ఇప్పటికే నోటి బల మాట మీ దగ్గర ఉంటుంది. మనసుల నుంచి కపటం లేకుండా యథార్థంగా ఉన్నమాట ఉన్నట్టే చెప్పి వానికి సమయం వస్తే ఆపద వస్తే సమయానికి వెళ్ళి అన్నముచ్చట తీర్చి వారికి సాయం పడి మీరు కాపాడుతారు. అందులో మీకు మంచి పేరు వస్తుంది. రాజకీయంలో చేయండి. రాజకీయం అంటే చాలా ఉన్నాయి. చిన్న పదవి నుంచి చివరి వరకు లాస్ట్ పెద్ద పదవి కూడా ఉంది. అలా మీరు ఏ పదవిలో దిగినా మీరు పైకి వస్తారు, రాజా బతుకుతారు. ఇప్పుడు మీరు ఏదైతే రాజకీయంలో వెళ్ళాలనుకుంటున్నారో మీరు చేయండి. మీరు గ్యారంటీగా పైకి వస్తారు, మీరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీ టైం ముందల చాలా బాగుంది. కుంభరాశి వాళ్ళకి మాత్రం తొందర పడకండి, నిదానం చేయండి, మంచి కలిసి వస్తుంది. ఈసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలే పడ్డాయి కుంభరాశి వాళ్ళకి. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 8, యాయం 14, రాజపూజ ఫలం 7, అవమానం 5. అంటే గురుబలమేమో 8, శని బలమేమో 5. అంటే గురుబలం కొంచెం ఎక్కువ ఉన్నది. తొందర పడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. లాభం అవుతుంది కానీ నష్టమైతే కాదు. మంచిగా ఉంది. నమస్కారం.